గారి గొర్రె మందారా డింగి గొర్రాయి ఉడతా ఉన్నది డింగి గొర్రాయి ఉడతా ఉన్నది నొసలు గారి గొర్రె మందారా అది సుట్ట గొర్రాయి ఉడతా ఉన్నది కాలుగాళ్ళ మంద ఎర్రగాళ్ళ మంద అవుతున్నది బొత్తగాళ్ళ మంద బొత్త గొర్రాయి పుడుతున్నది చెంపల గాళ్ళ మంద క్యారి గొర్రాయి ఉడుతున్నది ఏనాడు మాత్రం నొసలు గాళ్ళ మంద సుట్ట గొర్రాయి ఉడుతున్నది శములు గాళ్ళ మంద బెంగి గొర్రాయిగా ఉడుతున్నది మొత్తం గాళ్ళ మంద తెల్ల గొర్రాయి ఉడుతున్నది అది సవరేటి మందరా సవరేటి మందరా దేవదేవుని మందరా దేవి మందరా అల్లల్లల్లల్లల్లనాడు పుట్టలో మన గొర్రె మంద ఎప్పుడు కాలుతున్నదో అయ్యయ్యో కలకల కలకల మంద కన్నీరు తీస్తున్నది ఆ మంద కన్నీరు తీస్తుంటే ఎండి గుడ్డ లోపల లోకాల శంకరుడు కళ్ళతో చూసిండు అబ్బబ్బబ్బా ఆనాడు పుట్టించిన గొర్రె మంద ఇయ్యల్ల సాగుకు దగ్గర పడుతున్నది ఆనాడు భగవంతుడు లోకాల శంకరుడు ఎక్కడ కోదివరా కొడక వాన దేవుడా కొల్లపురి పట్టణం లోపల పడమీద బాదుకు గుండమోతుల గుడ్డం లోపల కరుణాల పుట్ట మీద ఎప్పుడైతే 7 రోజులు కొట్టాడు ఎండ ఒక్కనాడు కొట్టమన వరకల్లా ఆ 7 రోజులు కొట్టేడు ఎండ ఒక్కనాడు కొట్టే వరకల్లా నా తల్లులాలో పుట్ట కొమ్ములల్లకేలి ఏనాడు మాత్రం నీళ్లు కరుణాల పుట్ట లోపల గొర్రె మంద మీద పడంగా అది సల్లంగా సల్లంగా మందరా తండ్రి అయ్యో సల్లంగా సల్లంగా మందారాము ఇక సల్లారవతే రాము దేవాదేవి మందరం అది దేవిని గొర్రె మందవారి రామరాము సల్లంగా మంద అల్లాడుతున్నది కరుణాల పుట్ట లోపల అప్పుడు పుట్టిన గొర్రె పిల్ల కాడికేది ఈత నేర్తున్నదమ్మా ఆనాడు భగవంతుడు జంగమయ్య వెంట దీవెన చూడు ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ అప్పుడు పుట్టిన గొర్రె పిల్లల కొండ పోయిన బాయిల్లో ఎయిర్రి చెరువుల్లో ఎయిర్రి వాగుల్లో ఎయిరి అప్పుడు పుట్టిన గొర్రె తన ఈత కొడతాడటగా ఆ సవలచ్చ గొర్రె మంద ఏనాడు సల్లాడుతుంది అప్పుడు పుట్టిన గొర్రె మంద ఎప్పుడు ఈత నేర్పుతుంది అయ్యయ్యో గొర్రె మంద సంగతి కరుణాల పుట్ట లోపల ఉండరోయి ఒకనాడు దినమందు వర్షకాలమందు భగవంతుడు రారాదు మల్లయ్య ఏం చేస్తున్నాడు ఆ గుండబోతుల గుడ్డం లోపల ఎప్పుడైతే సల్లంగా వాన కొట్టే వరకల్లా ఆ భగవంతుడు రారాదు మల్లయ్య అక్కడిక్కడ చూసిండు ఇక్కడంతా ఈనాడు కూరడంతా మట్టి తీసిండు నాలుక మీద పెట్టుకున్నాడు నాలుక మీద పెట్టుకొని భగవంతుడు రారాదు మల్లయ్య నానా రుచులు కోరుతున్నాడు అవరాల ఇప్పటికి గాని ఎప్పటికి గాని సూర్యుడిని నా తరులాల ఊరుకు మొదగాలు కాబోళ్ళు పంట ఎత్తే ఊరికి ఏసుంటది ఊరికి బరకతుంటదాట ఎందుకొరకంటే కాపులకు కన్న తల్లి భూదేవతాట మారు జాతోనికి మరవన్న తల్లాట అగో గప్పుడు భగవంతుడు మల్లయ్య అనుకున్నాడు ఇక నేను తూర్పు పరవడ కోనలేక పజ్జొన్నలు అలుకుత వ్యవసాయం మొదలు పెడతానని భగవంతుడు రారాదు మళ్ళీ కాదు అగో వలపలెరకలేదు మల్లయ్యకు దాపలెరకలేదు మల్లయ్యకు 2 రామన లక్ష్మణ లంక జోడెట్ల కొట్టుకొచ్చి ఆ బంగారు ఎదగొర్రు తీసుకొచ్చిండు భగవంతుడు నేను ఏ వలపల ఏది కట్టాలి దాపల ఏది కట్టాలి నాకు ఎరకలేదవ్వా కట్టంగా నేను చూడలేను వలపల ఏది కట్టాలి నేను దాపల ఏది కట్టాలి అని భగవంతుడు రారాదు మల్లికార్జునుడు నాయనా ఎక్కడ ఓటివిరా తండ్రి లోకాల శంకర ఆ 10 కాలమందు నాయనా ఆదుకోర తండ్రి ఈ అల్ల రామల లక్ష్మణ లంక తోడెట్ల తోడి యువసబెట్ట అయ్యారు నేనని భగవంతుడు రారాదు మల్లికార్జుడైనా ఆనాడు కాపుల ఇళ్ళల్లో ఎత్తివారు తండ్రి కందిగట్టకు సవరు లేదన్న కాపులకు నెదురు లేదు మేడికి పూత లేదు పాముకు పాదము లేదు కోడికి సన్ను లేదు కాకులకు కట్టు లేవు కుక్కలకు తొట్టు లేవు గాలికి గాయం లేదు నాయనా నిప్పుకు చెదులు లేదు నానా ఇయ్యల్ల కాపుల ఇళ్ళల్లో ఏసి లేని కోసలు పెడుతున్నావు కట్టెల మోపు నా మీదన్నావు బరవంత నీ మీదన్నావు
దెబ్బని అదమ నా మీద అన్నవు దత్తు నీ మీద అన్నవుర నాయన సంగమయ్యా ఈ అంశాలు నేనెట్లా మొదలు పెట్టన్నది భగవంతుడు రారాదు మల్లయ్య కలకల కలకల కన్నీరు తీసిన్నాడు ఆ మల్లయ్య శోకం ఎండి కొండల భగవంతుడు లోకాల శంకరునికి ఎప్పుడు మల్ల వందిందో అగో కోరెడు బండారు పట్టిండు మరి ఏనాడు రామణ లక్ష్మణ లంక జోడెట్ల మీద కొట్టంగానే అగో తూర్పు పరమట ఎప్పుడు నిలబడుతున్నాయో ఆ భగవంతుడు రాజు మల్లయ్య బంగారు ఎదగొర్రు చేతులు పట్టుకోని అయ్యో తూర్పు పరమట రాజు మల్లన్న ఏ తూర్పు పరమట రాజు మల్లన్న కోడలయ్య రాజు మల్లయ్య అయ్యో కోడలయ్య రాజు మల్లన్న తూరు పరమట కోనలేస్తుండు దేవుడు అయ్యో దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న ఒక కొండ వేసిండు రెండు కొండలు వేసిండు ముదముతో 3 కొండలు దాడుతున్నాయి నయముతోని 4 కొండలు దాటి 5 కొండలు దాటి 6వ కొండ గచ్చే వరకల్లా అది కరుణాల పుట్ట మీద రామరాము అది కరుణల పుట్ట మీద రామరాము పుట్ట మీద బంగారు ఎదగొర్రు వచ్చింది రా కొడుకో కరుణాల పుట్ట మీది గచ్చవరి కల్లా బంగారు ఎదగొర్రు పర్వతమ్మ ముక్కుకున్న ముక్కెరకు దండుతున్నది కప్పుడు బంగారు ఎదగొర్రు రామ లక్ష్మణ లంక తోడెట్టు కరుణాల పుట్ట మీద ఆగిపోతున్నాయమ్మా భగవంతుడు రారాదు మల్లన్న మంగదుండు కోర చేతుల పట్టిండు రావణ లక్ష్మణ లంక తోడెట్టు పెడా 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 దెబ్బలు కొడుతున్నాడు ఇక దెబ్బలు పడ్డావంటే రమ్మా రాజు మల్లన్న ఎంత దెబ్బలు కొట్టగాని నా గడి వారి ముందడికి వదలేదు ఎనక కత్తలేదు ముందడికి వదలేదు ఎనక కత్తలేదు భగవంతుడు రారాదు మల్లయ్య అది కరుణాల పుట్ట మీద రామరాము అయ్యో దేవరాజు మల్లారెడ్డి రామరాము దేవుడు మల్లయ్యో అయ్యా పుట్ట మీద దేవుడు నాయన 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 తంగమయ్యరా ఎక్కడ ఒదిగి నాయన ఆపది కాల మందురా ఆలుకోరా నాయన కరుణల్లా పుట్టరా పుట్ట మీద నాయన కరుణాల పుట్ట మీద బంగారు ఎదగొర్రు ఆగిపోయింది నాయన లోకాల శంకరుని భగవంతుడు రారాదు మల్లయ్య వలవల వలవల వలపోతున్నాడు ఆ భగవంతుడు రారాదు మల్లయ్య వలవల వలవల మల్లయ్య వలపోసిన్నాడు ఆ మల్లయ్య శ్లోకం ఏనాడు గుడిసె లోపల ఉన్నది బాలా పద్మాల పూగ కొల్లాగన్నాదా విట్టెందుకు కొడుతున్నావు తండ్రి అవిట్టి కొట్టబోకు నాదా అన్ననాడు గానాడు భగవంతుడు రారాదు మల్లయ్య కొల్లాగల మీద కోపము భార్య పద్మాల దేవుని సీత వంటి ఎడమ సీత శటాన చెప్పదెబ్బ కొట్టిండు మల్లయ్య గప్పుడు పద్మాల దేవి నాదో నీ ఎంబడవాడి నేనచ్చినందుకు అద్దుబారపడి నన్ను శటాన చెప్పదెబ్బ కొడుతుంది నాకు అవ్వ దిక్కున్నరా నాకు అయ్య దిక్కున్నర నాదా అవలాలా అత్తగారింటికి పోయిన ఆడివిల్ల అత్త మంచిది కాకపోని మామ మంచోడు కాకపోని మరుదులు లంగలు గాని దొంగలు గాని చేసుకున్న మొగోడు ఒక్కోడు మంచోడైతే ఆడతల్లికి అమ్మగారిల్లాదికి రాదాట
చేసుకున్న మొగోడొక్కడు మంచోడైతే ఆడతల్లికి 6 ఏళ్ళు గాని అవ్వగారి ఆదికి రాదు. చేసుకున్న మొగోడు మంచోడైతే బతుకమ్మ పండుగ వచ్చిన్నాడు అవ్వగారింటికి అవ్వ ఫోన్ చేసి చెప్తుంది, బిడ్డ నా ఇంటికి బతుకమ్మ వేరు వాళ్ళు రాయే బిడ్డ అని ఫోన్ చేస్తే మొగోడు మంచోడైతే అవ్వ నీ ఇంటికాడ బతుకమ్మ పెడతా నా ఇంటికాడ ఎవరు పెడతారే బతుకమ్మ అంటది. మంచి మొగోడు దొరికితే నేసోట లంగైతే అయితే నా ఆశతోడు గీడదా కదా గిఫ్ట్ కి గుదిటోడు దొరికిండు అనుకో, అది అవ్వగారింటికి వెళ్ళి ఫోన్ అత్తతోడు మా అవ్వలో వారమాయ నన్ను తరగబట్టి మనిషిని వద్దరా లేకపోతే నేను పోతున్నా అది అవ్వగారు ఫోన్ ఏముందికి బట్టలు బాధ చదువుకొని అవ్వగారి ఇల్లు ఎక్కుతుంది. అందుకే నా తల్లులాల ఎడ్డోడు గాని గుడ్డోడు గాని కూనోడు గాని ముసలోడు గాని మొగోడే ఆడదే అంటారమ్మా. అబ్బబ్బబ్బబ్బా నాదా అయ్యలను శటాన చెంప దెబ్బ కొడితే ఇక నీకు నాకు ఈడు లేదు నీకు నాకు జోడు లేదా అని ఆ పద్మాలదేవి కలగల కన్నీరు తీసుకుంటూ వెళ్ళిపోతుందట పద్మాలదేవి. ఈ రామణ లక్ష్మణ్ లంక జోడెట్టు నా అయ్యా నన్ను విడిచిపెట్టలేవా అని తూర్పొకటి పడమటొకటి ఎప్పుడు తప్పించుకోబోతున్నాయో ఆ భగవంతుడు రారాదు మల్లికార్జునుడు దండి మీద పడ్డాడు రా మల్లయ్యో, దండి మీద పడ్డాడు రా మల్లయ్య రా అయ్య నాయన అయ్యా పోరాయో ఆపది కాలమందు ఓరాయినా నా అదుకోర సంగమయ్యా సంగమయ్యో నాయనో నాయనా కాపుల ఇళ్ళ వేసి ఓరాయినా నేను ఏమి సుఖపడితే నీరా ఓరాయినో కరుణాల పుట్ట మీద ఓరాయినా పుట్ట మీద బంగారు ఎదగొర్రు ఆగిపోయింది ముందరికి పోతలేదు ఎలుగకు జరుగుతలేదురా. అయ్యా మల్లయ్య మల్లయ్యరా మల్లయ్యరా కలకాల దేవుడు రా మల్లయ్య అయ్యో కన్నీరు తీయమంటే ఓరాయినో వల 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 వల్లయ్య వల పోతున్నారా కొడుకో వందురా నాయన అంటారు బంగారి ఎదగొర్రురా రామల లక్ష్మణ లంక తోడెట్టు తప్పించుకొని పోయిన భార్య పద్మాలదేవి నన్ను విడిచిపెట్టిపోయింది. అయ్యమ్మ గారి కొడుకునైతే అన్నగాళ్ళకు వనికి రాని తమ్ముండి నేనైతే భార్యకు వనికి రాని భర్త నేనైతే నాయన సంగమయ్యా. అయ్య వలవాల దేవుడు రా మల్లయ్యరో అయ్య వలపయ్య సాగినాడు మల్లరెడ్డి అది మల్లే సోకావరా ఎక్కడ పోతున్నది అయ్యో ఎండి కొండారో బయట కొండారో ఏదేవాడు రా సంగమయ్యారా మహారాజు మహారాజు అయ్యా మల్లే సోకాము ఎక్కడ పోతున్నదా నిన్ను సుక్కలు జల్లు రాలబట్టే నందరు కూడా నాట్యం కూడా రెడ్డి వాడు రోజంగమయ్యారు రాజంగమయ్యారా రంగమయ్యారు కల్లా చూస్తున్నాడు కల్లా చూస్తున్నాడు శంకరుడు ఎప్పుడైతే ఒక్క రారాజు మల్లయ్య కలకాల కన్నీ రీతుడు బలవాల మల్లయ్య వలపోస్తూ ఉన్నాడు. అప్పుడు మల్లయ్య కన్నీరు ఎండికొండ కైలాసం లోపల లోకాల శంకరి ఎప్పుడు మెల్లం అందిందో శంకరుడు కళ్ళ చూస్తున్నాడు. ఓ రామ రామా అయ్యో ఆనాడు ఒక లోకాల శంకరుడు కళ్ళ చూసి ఏమంటా ఉన్నాడు, మరి అన్నమున్న కన్నీరా అన్నం లేని కన్నీరా అదేశ కన్నీరా ప్రదేశ కన్నీరా అరిచేతుల ఒక్క అదేసి జగలోకము భగలోకము మత్స్యలోకము మానవలోకము 7 పట్టాల లోకాలు చూసేడు వరకల్లా శంకరుని ఎదురుడు ఒక కొల్లాపురి పట్టణ లోపల రారాజు మరి సవరేడు మంద స్వామి గొర్రె పుట్ట లోపల కనుక పార్వతీదేవి ఒక ఎండి గొర్రె బంగారు పొడలు పెట్టొచ్చు నేను. మరి ఒక్క నల్ల గొర్రె మంద 4 లక్షలు పెరిగింది, ముండి గొర్రె మంద 30 లక్షలు పెరిగింది, తెల్ల గొర్రెల మంద 70,
ఆ మంద లోపల ఒక ఎట్లా అంటే పర్వతం ముక్కు పుల్ల తీసి తలుపు తలబడి వేసేస్తున్నా నేను. అది ఒక్క ముక్కు పుల్లకు రారాజు వల్ల నాగడి వరదట్టి ఎనక పోతలేదు, ముందడి పోతలేదు. కోళ్ళాగలు కొడుతుంటే ఎందుకు కొడుతున్నాడు? భార్య పోయినానికి భార్యను కొట్టింది నా కొడుకు మల్లయ్య. మరి ఆ యొక్క భార్య కలగల కన్నీ తీసుకుంటూ తన తెక్కపోయింది. ఇలా నాయన కాపుల ఇళ్ళలో వేసిన దానికి నాకు ఎంత కట్ట వచ్చి ఏడుస్తుంది నా కొడుకు. సరే సావరేటి మందరు సాదేటి చాలా దొరికేదాకా నేను అక్కడనే ఉంచున్నా కాబట్టి ఇలా నా కొడుకు మల్లయ్య తవరేటి మందరు సాదేటి జాన కావన్నా అని కొడుక మల్లయ్య ఇప్పుడే వచ్చి పుత్రుడు జాగాలు చెప్పి నీకు సావరేటి మందరు అప్ప చెప్పి వస్తానా అని ఎట్లా వస్తున్నాడు ఆ దేవజంగమా దేవదేవుడు జంగము ఎట్లా వస్తున్నాడు దేవుడు. దేవదేవుడు ఉన్నాడు ఆ దేవజంగమా దేవదేవుడు ఉన్నాడు గదేవజంగమా అడిగేడు దేవుడు ఏదైనా ఉన్నాడా గొప్పల దేవుడు తెలియడు ఉన్నారా మపుల్ల దేవుడు మరి అడుగుంటారా అంతరాన దేవుడు అదే అడుగుంటారా. అయ్యో అడలేడు దేవుడే ఎడిగస్తా ఉన్నాడా. భూమి దగ్గర కొల్లాపురి మండలంలో రారాజు వల్ల ఎడిగి దేవుడే. అయ్యో రాని వచ్చే దేవుడు శివజంగమయ్యారా. అయ్యో ఎక్కడికరా ఎక్కడికా దయగల్ల కొడకరా కొడక దయగల్ల కొడకరా కొడక సమగల్ల కొడకరా కొడక కొడుక మల్లయ్య ఎందుకొరకు బాధపడుతున్నావు కొడకాని నీవరేమన్నారు కొడక మల్లయ్య. అయ్యో నాద ముందు ఎక్కువ కొడక నా కొడకరా మల్లయ్య దేవరాజు జంగమయ్య జానాడు లోకాల జంగమయ్య నాడు వచ్చి కొడక ఎందుకు బాధపడుతున్నావురా నా కొడక మల్లన్న. నాతోటి ఎప్పుడు ఆ కొడక అని మాట వలికినాడు దేవరాజు మల్లన్న. అయ్యో నాయనారా జంగమయ్య రామో రామో అయ్యో కాపుల ఇళ్ళల్లా నన్ను రామో రామో నేను వద్దు వద్దానంగా రామో రామో కొడక మల్లయ్య వద్దు వద్దనగా కాపుల ఇళ్ళల్లో ఎత్తివిరా నాయనా. కందికట్టుకు సమరుండవోదు కాపుకునేవరుండవోదురా నాయన. కుక్కకు తొత్తుండవోడు కోడికి సన్నుండవోదురా నాయన. కొడుక మల్లయ్య అయ్యో ఇవ్వల్ల ఈ రోజు నాన్న రామో రామ అయ్యో అన్నగల్ల తోటి నాన్న రామో రామ నాకు ఆరంట మచ్చినాది రామో రామ నాకు వదిలేల తోటి నాన్న రామో రామ నాకు ఓరాట మచ్చినాది రామో రామ అన్న వాళ్ళతోటి ఆరంట వచ్చింది వదిలతోటి ఓరంట వచ్చింది రానాయన్న. ఈ గుండమాదుల గుండె వ్యవసాయం చేసుకుందామంటారా నాయనా. అయ్యో కరుణల్ల పుట్ట మీద రామో రామ కొడుక మల్లయ్య అయ్యో నాటి వాళ్ళు ఆగిపోయి రామో రామ నాయన ఎవరెవరు వ్యవసాయం చేసుకుందామంటే కరుణల్లో పుట్ట మీద నాగటి వాళ్ళ అయిపోయింది నాయన్న. అయ్యో ఇది ఏమి కలిమాయ రామో రామ నాయన 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 జంగమయ్య ఇది ఏమి కలిమాయ రా నానాయ్ జంగమా. కొడుక మల్లయ్య నా గడవారు ఎందుకు ఆగమైందో నీకు అర్థమైతలేదు కొడుక. నువ్వెందుకు బాధపడుతున్నావురా. మరి ఒక్క నా గడవారు ఒక్క ముందరి పోతలేదు ఎనక కత్తలేదు ఒక్క అందుకు బాధపడుతున్నావు కొడుక మల్లయ్య. నా ఇన్న కాపుల ఇళ్ళల్లో వేసినావు కాపుల ఇళ్ళల్లో వేసి ఏ పేరు కత్తను బాధపడుతున్నావు.
నేను ఒక ముచ్చట చెప్తున్న కొడుకు ఇంటవారన్నమాట. వారి యొక్క ఏమున్నదంటే నీ అన్నగల్లదేమో ఏమున్నది కొడుక మల్లయ్య, నీ అన్నగల్లదేమో ఇరుసున్న బండి కొడుక, నీదేమో కొడుక ఇరుసు లేని బండి. నీ అన్నగల్లదేమో కమ్మున్న గీరా, నీదేమో కొడుక కమ్ము లేని గీరా. నీ అన్నగల్ల తనదేమో కలియేడు మేడల్లో ఉంటది, నీ తన దైవము ఏడుల్ల సందుకుంటది కొడుకు. ఇత్తుకు ఇత్తు ఉండంగా పొట్టు పోతని అప్పు ఏరాలే, ఇత్తే పుచ్చుకుంటావారా కొడుక మల్లయ్యో. నాయనా లోకాల సంగమా ఇవాళ ఈ రోజు లోపల ఇత్తుకు ఇత్తుండగా ఏనాడు పొట్టు పోతని అప్పు తీరుతా అంటున్నావు రాయన్న. అర్థమైతలేదా? అట్లంటే నాకు అర్థమైతలేదు. అయితే నీ కరుణ, నీ కటాక్షం, నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు తండ్రి, ఇత్తుకు ఇత్తే ఉండగా పొట్టుపోతే అప్పు చేస్తంటే నాకు అర్థమైతలేదు. మరి నీ ప్రేమ ఉన్నంత వరకు నువ్వు ఏది ఇచ్చా తీసుకుంటాను అంటున్నావు, తీసుకుంటావరా? నీ ప్రేమ కరుణ కటాక్షం ఉన్నంత వరకు నువ్వు ఏది ఇచ్చినా ముచ్చుకుంటారా? అయ్యో నేను అన్నది ఒక్క దొడ్డ అర్థమైంది, నీకు అర్థమైతలేదు వారి మల్లయ్య. అయ్యా కొడగరార మల్లయ్య రాము రామ రామ, నా కొడక మల్లయ్య రాము రామ రామ. ఈ పుట్టలో నా గొర్రె బండార రామ, అది సాగులాంటి గొర్రె బండార రామ. అయ్యా పుట్టలో ఉన్నది కొడక రామ, నల్లగా నల్లగా నలుగు దండోలే, బత్తగా బత్తగా పదవు దండోలే, మంద పుట్టలో ఉంది కొడక మల్లయ్య. నేను మంద నీకు ఇద్దరు కొడక రామ రామ, నువ్వు ఇద్దరు ఉంచుకుంటావా రామ రామ. అది పార్వతీ గొర్రె మంద రామ రామ, పార్వతీ మంద పరమేశ్వరునంత పుట్టల పలవేది కొడక మల్లయ్య. మంద నీకు ఇద్దరు కొడక రామ రామ, ఇత్తు ఇత్తు